జూన్ 4తో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తవుతుందన్నారు సామ్నేని ఉదయభాను. కూటమి ప్రభుత్వంలో సుపరిపాలన జరుగుతోందన్నారు. అయితే వెన్నుపోటు దినం అంటూ వైసీపీ అతి చేస్తోందంటూ సామ్నేని ఉదయభాను మండిపడ్డారు. కొత్త ప్రభుత్వానికి సమయం కూడా ఇవ్వకుండా విమర్శలు చేయడం తగదన్నారు. అప్పులతో ఉన్న రాష్ట్రం సంక్షేమం పూర్తిగా అమలు కావడానికి కొంత సమయం పడుతుందని బండిరెడ్డి రామకృష్ణ అన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైసీపీ పార్టీకి ప్రశ్నించే హక్కు లేదన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏడాది పాలన సంబరాలు చేసుకుంటున్నామంటున్న జనసేన నేతలతో మా ప్రతినిధి రాజేష్ కుమార్ ఫేస్ టు ఫేస్. తారీఖున కూటమి ప్రభుత్వ సంవత్సర కాల పరిపాలనపై సంబరాలు చేసుకోవాలంటూ కూడా అటు కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని ధిక్కరించి వెన్నుపోటు దినంగా కూడా నిర్వహించాలని అటు చేస్తున్నటువంటి క్రమంలో దీనికి సంబంధించి అసలు ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామ్నేని ఉదయభాను, అదేవిధంగా కృష్ణా జిల్లా అధ్యక్షులు బండి రామకృష్ణ ఉన్నారు. ప్రస్తుతం ముందు సామ్నేని ఉదయభానుతో మాట్లాడారు. సార్, 4వ తారీఖున మీరేమో సంబరాలు చేసుకోవాలంటున్నారు, వాళ్ళే వెన్నుపోటు దినోత్సవంగా చేస్తారంటారు. ఏంటి ప్రధానంగా? ఈరోజు రేపు జూన్ 4వ తారీఖుకి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తవుతుంది. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజానీకానికి ఒక పిలుపిచ్చారు. ముఖ్యంగా గత సంవత్సరం కూడా పరిపాలన ఏ విధంగా ఉంది, పరిపాలనలో ఏ విధంగా ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందు నడిపించారో మనం చూసాం. అలానే గత ప్రభుత్వాన్ని చూసుకుంటే గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు దాదాపు 2 సంవత్సరాల పాటు ఆయన ఎక్కడ బయటికి రాలా. అంటే కొంత వేచి చూడాలి. ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రజలు అధికారం ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఇచ్చారు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ బయటికి రాలా. కానీ ఇవాళ 3 మాసాలు 4 మాసాలకే ఆయన అధికారం కోల్పోయి మతి భ్రమించి ఏం మాట్లాడదో తెలియట్లా. పూర్తిగా గత ప్రభుత్వంలో పరిపాలన విచ్ఛిన్నం చేశారు. రాజధాని అనేది ఎక్కడో తెలియకుండా చేశారు. మరి అటువంటి రాజధాని 3 రాజధానులుగా ప్రకటించడం, పోలవరం ప్రాజెక్టుని నిర్వీర్యం చేయటం, అభివృద్ధి అనేది శూన్యం. 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే కనీసం ఎమ్మెల్యేలకి ఎక్కడ అపాయింట్మెంట్స్ లేకపోవటం, పరిపాలనలో భాగస్వామ్యం చేయలేకపోవటం మనంతా చూసాం. ఎంత కూడా విధ్వంసమే. ఇవాళ సుపరిపాలన జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వంలో. ఈ సుపరిపాలనలో మరి చెప్పాలంటే 4,000 రూపాయల పెన్షను, భారతదేశంలో ఎక్కడ కూడా 4,000 రూపాయల పెన్షను మనకన్నా ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలు కూడా ఎక్కడ లేదు. మరి ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ, పోలవరం ప్రాజెక్టుకి నిధులిస్తూ, 1,000 కోట్ల రూపాయలు రాజధానిని నిర్మిస్తూ ఇలా ముందుకెళ్తూ ఉంటే మరి విధ్వంసం ఉంటున్నాడు ఆయన. అంటే సార్, రాష్ట్రంలో సంక్షేమం ఆగిపోయింది అనేది వారు ప్రధానంగా చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు సంక్షేమం అంటే తప్పకుండా మనకు 60 మాసాల టైం ఉంది. మొదటి సంవత్సరమే ఇవ్వాలంటే అక్కడ ఖజానా ఖాళీ, పూర్తిగా అప్పులమయం అయిపోయింది రాష్ట్రం. కాబట్టి కొంత వేచి చూద్దాం. ఇవాళ సంవత్సర కాలంలో కొంపలు ముంచిపోలా, సంవత్సర కాలంలో ప్రజలు అక్కడ ఇబ్బంది పట్ల. ఇవాళ సామాన్య ప్రజానీకం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. వాళ్ళ జీవనభృతి సాగుతూనే ఉంది. మధ్యతరగతి కుటుంబాలకు అన్ని రకాల కార్యక్రమాలు అందుతూనే ఉన్నాయి వారికి. కాబట్టి ఇవాళ గ్యాస్, ఉచిత గ్యాస్ ఇచ్చారు. రేపు ఆగస్టు 15న ఉచిత బస్సు ఇస్తున్నారు. అలానే రేపు 15,000 రూపాయలు ఇంటికి 15 చదువుకున్న ప్రతి మహిళకి, ఇంట్లో 2 ముగ్గురున్నా 15,000 రూపాయలు, అంటే 45,000 రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేపు జూన్ 2వ తారీఖున స్కూల్స్, రేపు జూలైలో స్కూల్స్ ఓపెన్ కాగానే అది కూడా ఇస్తూ ఉన్నారు. ఇన్ని ఇస్తూ ఉంటే మరి విధ్వంసం ఎక్కడ కనబడుతుంది? ఆయనకి విధ్వంసం చేసే మనస్తత్వం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధంగా మాట్లాడుతున్నారు. మనతో కృష్ణా జిల్లా బండి రామకృష్ణ ఉన్నారు. సార్, ఏంటి ప్రధానంగా సూపర్ 6 ఏమయ్యాయి అంటున్నారు, అదేవిధంగా ప్రశ్నించే పార్టీ ఏమైంది అనేది వాళ్ళు ప్రధాన డిమాండ్. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తూ ఉంటున్నారు అని గతంలో కూడా చెప్పారంటే ఏమైంది ఇప్పుడు? ఆ ప్రశ్నలు ఏమైనాయి అని వారు అంటారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి చక్కటి పరిపాలన అందిస్తున్నప్పుడు ప్రశ్నించాల్సిన అవసరమే లేదు. ఇది కరెక్ట్గా సంవత్సరం అయింది. మంచి పాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఏముంది? మరి బడ్జెట్ లేకపోయినా సరే ఇవాళ రోజున మరి ఖజానాలో డబ్బులు లేకుండా మరి 10 లక్షల కోట్లకు పైన అప్పు చేసి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దగ్గర నుంచి మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎంతో చక్కగా చాకచక్యంగా మరి చేసుకుంటూ వచ్చారు. గత సంవత్సరంలో మరి 4,000 రూపాయల పెన్షన్ అందించారు. అలాగే సంవత్సరం నుంచి మొదటి రోజు నుంచే చేశారు.
అలాగే మనం చూసినట్లయితే కనుక గ్యాస్ సిలిండర్లు అందించారు. అలాగే ఆగస్టు 15 నుంచి మరి ఉచిత మహిళల బస్సు మరి ప్రకటించారు. అలాగే ప్రతి పథకాన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఇందులో ప్రశ్నించడానికి ఏముందో నాకు అర్థం కావట్లేదు. బడ్జెట్ లేకపోయినా, డబ్బులు లేకపోయినా మరి కొత్త క్యాపిటల్ని నిర్మించుకునేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి చక్కటి క్యాపిటల్ నిర్మించుకునేదానికి దోహదపడతా ఉన్నారు. అలాగే పోలవరాన్ని చక్కగా నిర్మించుకుంటా ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో మరి పోలవరం ఏమైందో తెలియదు, క్యాపిటల్ ఏమైందో తెలియదు. క్యాపిటల్ ఎక్కడా లేకుండా 3 ముక్కల ఆట ఆడేసి ప్రభుత్వాన్ని చిన్నాభిన్నం చేసేసి వ్యవస్థలన్నిటినీ సర్వనాశనం చేసేసి మరి వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం ఇవాళ రోజున మమ్మల్ని ప్రశ్నించేది ఏముంది? మరి వారు నిరసన తెలియచేయడానికి కారణాలు ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు అలాంటివి ఉన్నటువంటి సమయాల్లో కూడా మేము సంక్షేమాన్ని ఎక్కడ విడిచిపెట్టలేదు. ఇప్పుడు సూపర్ 6 అనేది అసలు మాయమేం చేశారు, సంవత్సరంలో ఎన్ని పథకాలు అమలు చేశారు అనేది వాళ్ళు ప్రధానంగా లేవనెత్తున్నారు. పేద ప్రజలు ఇవాళ కూటమిని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి అసెంబ్లీకి వచ్చి మాట్లాడుంటే చాలా అందంగా ఉండేది. బయటకు వచ్చి చిందులేస్తే సరిపోదు. ఖచ్చితంగా పరిపాలన మంచిగా జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం. మరి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. విపత్తుల్లో మరి జరిగినప్పుడే లీడర్షిప్ అనేది నిరూపించుకోగలగాలి. మరి గతంలో కరోనా వస్తే మేము చేయలేకపోయాం అని చెప్తున్నారు. ఎలాంటి కష్టం వచ్చినా సరే నిలదొక్కుని రాజకీయం చేయడమే చేస్తుంది ఈ ప్రభుత్వం. చక్కగా పరిపాలన అందిస్తుంది, సంక్షేమాన్ని అందిస్తుంది, అభివృద్ధిని చక్కగా ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉంది. మరి అలాంటి ప్రభుత్వాన్ని మరి ప్రశ్నించడం ఏంటో ఇవన్నీ అర్థం కావట్లేదు ప్రజలకు. ఎందుకంటే నిజంగా మరి విపక్ష నాయకుడు అయ్యి ఉంటే కనుక అసెంబ్లీకి రండి. ముందు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముందు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. అసెంబ్లీలో మాట్లాడాల్సింది రోడ్ల మీద కూర్చొని చిందులేస్తా అంటే కుదరదు. జన సైనికులు ఒకటి అడుగుతా ఉన్నారు, ఏ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టినా జగన్మోహన్ రెడ్డి మాత్రం కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు, కేడర్కి మాత్రమే పిలుపునిస్తున్నారు. ఇది కేడర్కి మాత్రమే పరిమితమా, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లపైకి రారా అనేది ఒకవైపు నుంచి వస్తున్నటువంటి వాదన. నిజంగా అలాంటి సమస్యలు ఉంటే మీరేం చెప్తారు? ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన బయటికి రాలేదు, ఇప్పుడు బయటికి రాలేదు, పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. ఆయన ప్యాలెస్ల్లో కూర్చుని ప్రజలకి కార్యకర్తలకి చేస్తూ ఉన్నారు. ఆయన గనక కార్యకర్తలకు మంచి చేస్తుంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది ఆయనకి? మరి ఖచ్చితంగా ఆయన బయటకు వచ్చి మరి ప్రజల్లోకి వచ్చి చేయాల్సిన పనులు కార్యకర్తలు అప్పచెప్పేసి ఊరికినే అలా స్టేటస్కు ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ను చదివేస్తాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయట్లేదని మా ఉద్దేశం. నిజంగా చేసేది ఉంటే అసెంబ్లీకి వచ్చి దమ్ము ధైర్యం చూపించి ప్రజల తరపున నిలబడి ప్రజల కోసం పోరాడాలి. ఇది మొత్తానికి జనసేన పార్టీ పూర్తిగా కూడా ఈ నెల 4వ తారీఖున ఏదైతే సంబరాలు చేసుకోవాలని అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు, అదేవిధంగా ఏదైతే అటు వైసీపీ నిర్వహిస్తున్నటువంటి వెన్నుపోటు దిన కార్యక్రమానికి సంబంధించి కూడా అటు రెండు పార్టీలకు సంబంధించి ప్రజలు వ్యత్యాసం చూస్తున్నారు, ప్రజలే తీర్పు చెప్తారనేది కూడా ఇరు నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్ న్యూస్, మంగళగిరి నుంచి.